గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న టీడీపీ నేతల అడుగులు ముందుకు వేయాలంటేనే అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు. వరంగల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధికార టీఆర్ఎస్ పార్టీకి జలకివ్వాలనే ఆలోచనలో ఉంది. వరంగల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు ఇతర పార్టీలకు వెళ్లకుండా టీడీపీ క్యాంపు నిర్వహిస్తోంది. వరంగల్ ఎన్నికల్లో బలం చూపించుకొని అధికార టీఆర్ఎస్ పార్టీకి బ్రేకులు వేయాలని ప్రణాళికలు రచిస్తోంది టీడీపీ. గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ముందుకెళ్లిన టీడీపీ, బీజేపీలు ఈసారి ఎవరికి వారే వరంగల్లో విడివిడిగా పోటీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాలను జీర్ణించుకోలేకపోతోంది టీడీపీ. కొన్ని పరిస్థితుల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ వరుస అపజయాలతో కసిగా ఉన్న తెలుగు తమ్ముళ్లు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. వరంగల్లో 58 స్థానాల్లో టీడీపీ ఒంటరిగానే 53 స్థానాల్లో బరిలోకి దిగింది. వరంగల్ జిల్లాలో ముఖ్య నేతలను వరుసగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని టీడీపీని బలహీనపరిచింది. అయినా వరంగల్లో ఉన్న బలంతో టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థులను అధికార పార్టీ ప్రలోభాలను పెట్టేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని టీడీపీ పసిగట్టింది. దీంతో టీఆర్ఎస్ నేతలు వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేశారు టీడీపీ నేతలు. అభ్యర్థుల తరపున పార్టీ అగ్రనేతలు టీడీపీ బీఫారాలను అధికారులకు అందజేశారు. దీంతో 53 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థులు రంగంలో ఉండడంతో వరంగల్ ఎన్నికల వేడి మరింత పెరిగింది. ముఖ్యంగా వరంగల్ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 53 మంది టీడీపీ అభ్యర్థులకు ఒక్కరోజు శిక్షణ ఇచ్చింది. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విషయాలపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల చేత రేవంత్ రెడ్డి ప్రమాణం చేయించారు. వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ ఎక్కువగా ఉందని, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు భరోసా కల్పించి సరైన రీతిలో ముందుకు వెళితే గెలుపు ఖాయమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాబట్టి ఈ రోజు మన ఆత్మగౌరవం సంబంధించిన ఎన్నికలు ప్రతి ఒక్కరూ నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం నిలబడుతున్నామంటే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల తరఫున గళం విప్పడానికి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీకి ముందుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను రేవూరి ప్రకాష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డితో పాటు సీతక్క పర్యవేక్షించనున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో రేవంత్ రెడ్డిలు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ భరోసా కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.